నన్ను కొంతమంది ఈ ఈ 4-5 రోజుల్లో రిపీటెడ్‌గా ఒక క్వెషన్ నా దగ్గరికి వచ్చిందనమాట. అంటే ఈ రోజుల్లో కూడా దెయ్యాలుంటాయా? ఈ రోజుల్లో కూడా చేతబడులుంటాయా? మనిషి అంతరిక్షానికి వెళ్ళిపోతున్న ఈ ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మనం వీటిని నమ్మడం కరెక్టేనా? అసలు ఇవి ఇప్పుడుంటాయా? న్యూ టెస్టమెంట్ ఎప్పుడైతే రాయడం పూర్తయిపోయిందో అప్పటితోనే ఇవన్నీ ఆగిపోయాయట కదా! ఇలాంటి కొన్ని క్వెషన్స్ నా దగ్గరికి వచ్చాయి. ఇంకొకరు అయితే సిటీస్‌లో ఇప్పుడు విలేజెస్‌లోనే ఎందుకు జరగాలి? సిటీస్‌లో కూడా జరగాలి కదా! అవి ఉంటే మరి సిటీల్లో ఎందుకు జరగట్లేదు? విలేజ్‌లోనే ఎందుకు జరుగుతుంది? సిటీల్లో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నమ్మట్లేదు. విలేజెస్‌లో వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి నమ్ముతున్నారా? ఇలాంటి ఎన్నో డౌట్స్ నా దగ్గర నాకు మెసేజ్ చేయడం, లేదా నాకు కాల్ చేసి చెప్పడం ఇలాంటివి జరిగింది. అయితే ఈరోజు అసలు ఈ చేతబడులు, దయ్యపు శక్తులు వీటి ప్రభావం అనేది ఉంటుందా? ఇవి నిజమేనా? ఇవి పనిచేస్తాయా? ఉంటాయా? ఉండవా? దీని గురించి మనం బైబిల్ ఏం చెప్తుంది, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం చూడాలి. ప్రాక్టికల్గా నేను ఎందుకన్నానంటే, స్పిరిట్ అనే విషయం, ఆత్మ, దురాత్మ కావచ్చు, పరిశుద్ధాత్మ కావచ్చు, ఆత్మ అనే విషయం ఎక్స్పీరియన్స్ వలన మాత్రమే తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఆత్మ గురించి ఆ వ్యక్తికి తెలియదు. ఏదైనా సరే, అది పరిశుద్ధాత్మ కావచ్చు, దురాత్మ కావచ్చు, అది అనుభవిస్తేనే, అనుభవపూర్వకంగా మాత్రమే దాని గురించి మనం తెలుసుకోగలం. అసలు సింపుల్గా ఇక్కడ ఒక 30 మంది ఉన్నాం కదా, మీలో ఎవరికైనా ఎప్పుడైనా చేతబడి పెట్టడం జరిగిందా? మీ చుట్టాల్లో ఎవరైనా చేతబడితో చనిపోయారా అని అడిగితే ఖచ్చితంగా ఇక్కడున్న 30 మందిలో సగం మంది అయినా అవును, మా చుట్టాలకు ఎవరికి పెట్టారు, లేదా నాకు పెట్టారు, వాళ్ళకి పెట్టారు, ఇలా జరిగింది అని ప్రాక్టికల్గా వాళ్ళ జీవితాల్లో చూసిన విషయాలు చెప్తారు. ప్రాక్టికల్గా చూడలేని వాళ్ళు మాత్రం అసలు ఇదంతా ట్రాష్, ఇదంతా అమాయకత్వం, భారతదేశంలో అజ్ఞానం, మూఢనమ్మకాల్లో ఇది కూడా ఒకటి, ఇలా 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 చెప్తారు. అయితే ఈరోజు బైబిల్ ఏం చెప్తుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, అనుభవపూర్వకంగా మన కళ్ళ ముందు జరిగిన కొన్ని సందర్భాలు, వీటిని ఆధారం చేసుకుని దీని గురించి మనం చర్చించుకుందాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ బయట క్రియేట్ అయిన విషయాల్లో ఇది కూడా ఒకటి. రైట్. అసలు ఈ చేతబడి అంటే ఏంటి? ఇది ఇండియాలో ఎందుకు ఉంది అంటే, అసలు చేతబడి భారతదేశంలో పుట్టలేదు. అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో స్టార్ట్ అయింది, వరల్డ్ అంతా ఉంది. ఇదేదో భారతదేశానికో లేదా కొన్ని దేవతలకు సంబంధించిందో కాదు. అన్ని దేశాల్లో మీరు సౌత్ ఆఫ్రికా, ఇప్పుడు సిటీలు విలేజ్లు అని అనుకుంటాం కదా, సౌత్ ఆఫ్రికా బ్లాక్ మ్యాజిక్ ఇన్ సౌత్ ఆఫ్రికా అని కొట్టండి, బ్లాక్ మ్యాజిక్ ఇన్ ఆస్ట్రేలియా అని కొట్టండి. ఆస్ట్రేలియాలో సిడ్నీలో నాకు తెలిసిన బ్రదర్ అంటారు, జోసెఫ్ అని. ఆయన లోకల్లో జరిగే కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ కోసం, అంటే చేతబడిని బ్లాక్ మ్యాజిక్ అంటారు, బాణమతి అంటారు, తర్వాత విచ్ క్రాఫ్ట్ అంటారు, వూడో అంటారు, చిల్లంగ్ అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారు. అలా అనడానికి కూడా ఒక్కొక్క దాంట్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళ పద్ధతి కోసం చెప్తున్నాను, అది ఎంతవరకు నిజాలు ఏంటనేది దాన్ని చూద్దాం మనం. అయితే ఒక్కొక్క దేశంలో దానికి ఒక్కొక్క పేరు, దాన్ని చేసే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి, వాటి ఉద్దేశాలు వేరువేరుగా ఉంటాయి, చేసే విధానాలు వేరువేరుగా ఉంటాయి. దాంట్లో చేసి మారిన క్రైస్తవులు ఉన్నారు, అలాంటి మాంత్రికులు మారిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక బ్రదర్ చేతబడులు చేసే ఒక ఫ్యామిలీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందులోంచి ఉన్నారు. వాళ్ళు చెప్పే విషయాలు, నేను ప్రాక్టికల్గా చూసినవి, బైబిల్ చెప్పే విషయాలు, వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకుని దీని గురించి మనం ఆలోచిద్దాం. అసలు ఏంటి ఇవన్నీ, వీటి పరిస్థితి ఏంటి, వీటన్ని అంటే వీటి చేసే విధానం వేరువేరుగా ఉంటుంది. 5 కోణాల స్టార్ వేసి మోస్ట్లీ ముగ్గుతో చేస్తారు. 5 రకాలు అంటే 5 కోణాలు ఎందుకు ఉంటాయంటే, పంచభూతాలని ఆధారం చేసుకుని గాలి, నీరు, నేల, అగ్ని, ఆకాశం, ఈ పంచభూతాలని ఆధారం చేసుకుని పూజలు చేసి, ముగ్గు అంటే అట్రాక్షన్, ఈవిల్స్ని అట్రాక్ట్ చేయడానికని ముగ్గు పెడతారు. ఆ ముగ్గు ద్వారా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎవరు చేతబడి చేసినా, మన దేశంలో అయితే గడ్డాలు పెంచేసుకుని ఇలా నామాలు పెట్టేసుకుని ఇలా ఉంటారు మాంత్రికులు.
కొన్ని దేశాల్లో సూట్లు వేసుకుని ఉంటారు, కొన్ని దేశాల్లో మామూలు ఫార్మల్ డ్రెస్సింగ్లో ఉంటారు. వాళ్ళ దేశంలో ప్రజలు కల్చర్ని బట్టి వాళ్ళని బట్టి వాళ్ళ వేషధారణ ఉంటుంది. వేషధారణ బట్టి ఇతను చేతబడి చేసేవాడు, ఇతను చేతబడి చేసేవాడు కాదు ఇలా అనుకోవడానికి ఏం లేదు. ఇండియాలో ఇలా ఉంటారు, మిగతా దేశాల్లో చేతబడి చేసేవాళ్ళు వేరుగా ఉంటారు. ముస్లిమ్స్లో చేతబడి చేసేవాళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్ వేరుగా ఉంటుంది, చేతబడి తీసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ డ్రెస్సింగ్ వేరుగా ఉంటుంది. ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్క దేశపు కల్చర్కి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కలాగా మనకి కనబడతారు. అంతే తప్ప ఇలాంటి గెటప్ వేసుకుంటే వీళ్ళు చేతబడి చేసేవాళ్ళు రైట్. ఒక్కొక్క దేశపు పరిస్థితిని బట్టి వాళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. అయితే పద్ధతి ఏదైనా కానీ విషయం ఏంటంటే భూమి మీద దెయ్యం అనేది పనిచేస్తుంది. ఈ దెయ్యం అనే దాన్ని కొంతమంది దాంతో కాంటాక్ట్ పెట్టుకుని, నిజంగానే చెప్తున్నమాట, కాంటాక్ట్ పెట్టుకుని దేవుడితో మనం ఎలా కాంటాక్ట్ పెట్టుకుంటామో కొంతమంది ఈవిల్స్తో కాంటాక్ట్ పెట్టుకుని ఈ ఈవిల్స్ని, ఈ దెయ్యముల ద్వారా మనుషుల్ని బాధ పెడుతుంటారు. అసలు దెయ్యం యొక్క ఉద్దేశమే మనుషుల్ని బాధ పెట్టడం. అందుకని వీళ్ళని, అంటే ఈ దెయ్యాలతో కాంటాక్ట్ పెట్టుకుని వీళ్ళు కొంతమంది మీదకి ఒక నెగిటివ్ ఎనర్జీని, అంటే మనం చీకటి శక్తి అంటాం, దురాత్మ ప్రభావం అంటాం, ఇలాగా అపవాది యొక్క ప్రభావాన్ని, అంటే దెయ్యం యొక్క ప్రభావాన్ని ఆ మనిషి మీదకి పంపిస్తారు. అతను తినకుండా ఉండేలాగా, త్రాగకుండా ఉండేలాగా, నిద్రపోకుండా ఉండేలాగా, తింటే అరగకుండా ఉండేలాగా, ఇలాగా ఎదుటివాడి బాడీలో ఈ దెయ్యం కొన్ని యాక్టివిటీ చేస్తాయి. అంతే తప్ప వీళ్ళు పూజ చేయడం వల్ల వీళ్ళ మంత్రాలు, ఇండియాలో అయితే బేజాక్షరాలు ఓం గ్లీం క్షాం హైం హ్రీం హ్రామ్ అని ఇలా కొన్ని ఉంటాయి. సున్నాన్ని దేనికైతే అక్షరానికి యాడ్ చేస్తామో దాన్ని బేజాక్షరం అంటారనమాట. ఇలా బేజాక్షరాలను పలకడం ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీని నెగిటివ్గా ఎదుటోళ్ళ మీదకి పంపించవచ్చు, అలా చేతబడి చేయొచ్చు అంట. మిగతా దేశాల వాళ్ళకి అసలు ఈ అక్షరాలే తెలియదు, వాళ్ళు మనకంటే చాలా పవర్ఫుల్గా పెడతారు. మీరు మలేషియా గురించి చూడండి, మలేషియాలో బ్లాక్ మ్యాజిక్ గురించి చాలా సర్ప్రైజ్ అవుతారు. అసలు అందులో లైవ్లో బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు, బ్లాక్ మ్యాజిక్ యాక్టివిటీస్ని అక్కడ అందులో కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి మలేషియాలో జరిగినాయి. ఇలా వరల్డ్ అంతా, సౌత్ ఆఫ్రికాలో చాలా ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది. సరే, అదే వాళ్ళంతా పక్కన పెట్టి అందరూ చేసేది మాత్రం ఏంటంటే దెయ్యాలను వాడుకుని మనుషుల్ని బాధ పెడతారు. అంతకంటే దీంట్లో ఇంకొకటి ఏమీ లేదు. మంత్రాల వలన కానీ, ముగ్గుల వలన కానీ, నిమ్మకాయల వలన కానీ, మిరపకాయల వల్ల కానీ, పసుపు కుంకుమ వేటి వలన మనిషికి ఏ ప్రమాదం ఉండదు. అయితే ఈ దెయ్యాన్ని వాడుకుని ఇక్కడ ఈ స్టైలు, ఇలా ఈ ముగ్గులు వాడడం ఇదంతా ఇక్కడ ఇండియన్ స్టైల్ ఇది. అక్కడ ఏంటంటే ఒకడు ఫోటో తీసుకుంటారు, ఆ ఫోటోని, అంటే మలేషియాలో ఓ ఫోటో తీసుకుంటారు, ఆ ఫోటోని ఒక లిక్విడ్ ఉన్న బాటిల్లో పెడతారు, దాన్ని నేలలో కప్పెడతారు, వాడి మీద చేస్తారన్నమాట ప్రయోగం. ఇక్కడ కొంతమంది తల వెంట్రుకలు తీసుకెళ్ళి చేస్తారు, కాలు కింద మట్టి తీసుకెళ్ళి చేస్తారు, లేదా వాళ్ళకి టచ్ అయిన వస్త్రం దాన్ని తీసుకుని చేస్తారు. కొందరైతే ఆ పర్సన్ చూపిస్తారు, చూసి పెట్టేస్తారు. అంటే ఇంతకాలానికి ఇలా సో అండ్ సో 15 రోజులు, నెల రోజులు తినకుండా ఇలా అయిపోవాలి, తాగకుండా అయిపోవాలి, లేదా బాడీలో ఈ పార్ట్ పని చేయకుండా అయిపోవాలి, ఇలాంటివి ఉంటాయి. దీంట్లోనే వశీకరణం అంటే జనరల్గా బయట జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమో కూడా మనం చూద్దాం. దీంతోనే వశీకరణం అని ఒకటి ఉంటుంది. వశీకరణం అంటే ఆ వ్యక్తి మన మాట వినాలి అని అనుకుంటే ఆ వ్యక్తి ఇంకా వాళ్ళ వెంటే పడతారు, వాళ్ళ మాట వింటారు, వాళ్ళు ఏం చెప్తే అది. ఈ వ్యక్తికి వీళ్ళ మీద ఆకర్షణ కలగాలి అని వాళ్ళు కనుక చేస్తే వాళ్ళు అలా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ వెనకాలే తిరుగుతారు. ఇంకా వాళ్ళంటే ఒక మ్యాడ్ అయిపోతారు అనమాట. అమ్మ నాన్న ఫ్రెండ్స్ అన్నీ వదిలేసి ఆ పర్సన్ కావాలి, లేదా ఈ వ్యక్తి కావాలి, ఇలాగా దాన్ని వాళ్ళ వెనకాల పడతారు. దీన్ని వశీకరణం అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి స్వాధీనంలోకి ఈ వ్యక్తి ఇష్టం లేకుండా తీసుకెళ్ళిపోతారు. ఈ వ్యక్తి హృదయంలో ఆ ఫీలింగ్ లేకుండానే దాన్ని కలిగించగలుగుతారు. దీన్ని వశీకరణ అంటారు. ఇప్పుడు ఇది కూడా ఏదైనా సరే భూమి మీద ఉన్న ఈవిల్ స్పిరిట్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎక్కడ ఏ దేశంలో ఎవరు చేసినా భూమి మీద ఉన్న ఈవిల్ స్పిరిట్ ద్వారా మాత్రమే జరుగుతుంది. చేతబడులు లేవు అని అనాలంటే, లేదా ఈ వశీకరణ లేదు, ఈ చెల్లంగి, ఈ ఊడో విచ్ క్రాఫ్ట్ ఏదైనా అనండి, ఇవన్నీ లేవు అని అనాలంటే భూమి మీద దెయ్యం లేదు అని అనాలి.
అందుకనే ఇవి లేవు అని ఎవరైతే చెప్తూ ఉంటారో మెసేజెస్లో కానీ, జనరల్గా ఇంకా బయట వాళ్ళు కూడా వదిలేయండి, సైన్స్ ఎంత డెవలప్ అయింది, సైన్స్ ఎంత డెవలప్ అయినా దేవుడు లేడనే అంటది. అంత మాత్రాన్ని దేవుడు లేకుండా పోడు కదా. సైన్స్ ఇన్విజిబుల్ థింగ్స్ని ఎప్పటికీ చెప్పలేదు, ఇన్విజిబుల్ థింగ్స్ ఉన్నాయి అని ఎప్పటికీ చెప్పదు, ఒప్పుకోదు. దేవుడు, దెయ్యము, స్వర్గము, నరకము, ఇలాంటివి, పాపము, ఇలాంటి ఇన్విజిబుల్ థింగ్స్ వేటిని సైన్స్ నమ్మదు. సో సైన్స్ని కాసేపు పక్కన పెట్టండి, దేవుడే లేడు అనే ఒక దాన్ని పక్కన పెట్టండి. మనం క్రిస్టియన్స్ కాబట్టి బైబిల్ దెయ్యం ఉందని చెప్తుంది, అది ఎప్పుడు దాకా ఉంటుంది అని కూడా చెప్పాడు. 1000 ఏళ్ల పాలన ప్రారంభం వరకు కూడా భూమి మీద అపవాది వాడి దూతలు పనిచేస్తూనే ఉంటారు. చేతబడి ఏంటంటే దెయ్యం జనరల్గా కొంతమంది మనుషుల మీదకి ఎవడ ప్రమేయం లేకుండా వెళ్ళి పడటం, వాళ్ళని ఏడిపించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విలువల్లాడించడం, రకరకాల బలహీనతలు కలిగించడం అనేది బైబిల్లో చూస్తాం. ఆ తర్వాత ప్రాక్టికల్గా మన చర్చెస్లో మనం కొన్ని చోట్ల మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చూస్తాం. బైబిల్లో ఉందంటే అది నిజం. ఇంకా మళ్ళీ అది కొత్త నిబంధన రాయడంతో ఆగిపోయింది. ఒక ఆయన ఏం చెప్పాడంటే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో ఎఫెసీ పట్టణంలో ఉన్న వాళ్ళు అందరూ ప్రభువుని అంగీకరించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మంత్ర పుస్తకాలన్నీ బహిరంగంగా తీసుకొచ్చి తగలబెట్టేశారు. ఆ తగలబెట్టడంతో దెయ్యాల యొక్క ఉనికి అంతా ఆగిపోయింది అన్నాడు. పుస్తకాల్లో దెయ్యాలు ఉంటాయండి, పుస్తకాలు కాల్చేస్తే దెయ్యాలు పోవడానికి. వాళ్ళు ప్రభువుని అంగీకరించి ఇంతకాలం దెయ్యాలతో ఉన్నాం మనం, ఈ దెయ్యాలు మనకొద్దు, ఇలాంటి దెయ్యాలకు సంబంధించిన సాహిత్యం మనకొద్దు, లిటరేచర్ మనకు అవసరం లేదని చెప్పి కాల్చేశారు అంతే. ఆ మాత్రం దానికి ఎఫెసీ పట్టణంలోనే కాల్చేస్తే మా ఊర్లో మీ ఊర్లో ఉన్న దెయ్యాలు ఎందుకు పోతాయి, అసలు వాళ్ళ ఊళ్ళో ఉన్న దెయ్యాలు ఎందుకు పోతాయి? దెయ్యాలు ఆగిపోయాయి అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది, దెయ్యాలు లేవు అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే క్రిస్టియానిటీలో ఉన్న హాఫ్ పార్ట్ సగభాగపు క్రిస్టియన్స్ సూపర్ న్యాచురల్ పవర్స్ని నమ్మరు. సూపర్ న్యాచురల్ పవర్స్ని నమ్మరు అంటే మానవాతీత శక్తులు, అవి దేవునికి సంబంధించినవి కావచ్చు, దెయ్యానికి సంబంధించినవి కావచ్చు. ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ని నమ్మని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి ఆత్మకి శక్తి లేదు, దేవుని నమ్మిన వాళ్ళకు, ఆత్మ పొందిన వాళ్ళకి వరాలు కానీ లేదా ఇతర ఏ విధమైన స్పిరిట్కి సంబంధించిన, పరిశుద్ధాత్మకు సంబంధించిన యాక్టివిటీస్ ఏమి ఉండవు అని వాళ్ళు చెప్తారు. అలా చెప్పినప్పుడు అయితే మరి దెయ్యం పట్టినప్పుడు ఎలాగండి మరి వెళ్ళగొట్టాలంటే, ఇదిగో నమ్మిన వాని వాళ్ళు ఈ సూచనలు జరుగును అన్నాడు కదా ప్రభు, ప్రార్థించినప్పుడు దెయ్యాలు పోతాయని చెప్పాడు, మరి దెయ్యాలు పట్టినాయి అంటే వెళ్ళగొట్టాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి కదా అని అడిగితే అసలు దెయ్యమే లేదని చెప్తారు. అయితే దెయ్యమే లేదు, కావాలంటే మేము ప్రూవ్ చేస్తాము, చేతపడలేవు మేము ప్రూవ్ చేస్తాము, ఇదిగో నీటిలో ఉప్పు కలుపుతారు కాబట్టి గుడ్డు తేలుతుంది, ఇలాగా ఆల్రెడీ కత్తికి ఇది రాస్తారు, దానివల్ల నిమ్మకాయనికి వస్తే రక్తం వస్తుంది. ఈ ట్రిక్కులు చేసే మాంత్రికులు ఖచ్చితంగా చాలామంది ఉన్నారు. కానీ ట్రిక్కులు చేసే మాంత్రికులు ఉన్నారని పనిచేసే దెయ్యం లేదని చెప్పకూడదు. దెయ్యము మనుషుల మీద చాలా రకాలుగా ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. అది పట్టణమైనా సరే, పల్లెటూరైనా సరే, అభివృద్ధి చెందిన దేశమైనా, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశమైనా, లేదా సోమాలియా లాంటి భయంకరమైన హీనమైన స్థితిలో ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్ ఏదైనా, ఎక్కడైనా దెయ్యం అనేది ఎక్కడైనా సరే పనిచేస్తుంది, ఎప్పుడూ పనిచేస్తుంది. అయితే అది పనిచేసే విధానాలు మారుతాయి. సిటీస్లో ఉండవు, సిటీస్లో మరి ఎందుకు జరగట్లేదు అని అనుకోవడానికి, మీరు సిటీస్లో ఉన్న తాయెత్తులు ఇచ్చేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ తాయెత్తులు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఫకీర్స్ ఉంటారు, ముస్లిమ్స్. మీరు అక్కడ ఎప్పుడైనా వెళ్ళి ఒక పూట ఉండండి, ఒక 20-30 మందిని చూస్తారు మీరు, కారులో వచ్చి తాయెత్తులు పట్టుకెళ్ళే వాళ్ళు. మూఢనమ్మకాలా కాదనే విషయం పక్కన పెట్టండి, సిటీస్లో జరుగుతుందా లేదా, అభివృద్ధి చెందిన దేశాల్లో కనపడుతున్నారా లేదా. తర్వాత వశీకరణ మంత్రాలు తీసేవాళ్ళు ఉంటారు, చేతబళ్ళు తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది వెళ్తున్నారో మీరు ఒక్కసారి దాని మీద దృష్టి పెడితే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతమంది మీద ఎలాంటి ప్రభావాలు కలుగుతున్నాయా. సౌదీ అరేబియాలో బ్లాక్ మ్యాజిక్ చేస్తే, అంటే చేతబడి పెడితే, ఎందుకంటే ముస్లిమ్స్ చాలా బాగా నమ్ముతారు దాన్ని, ఖురాన్లో దాని గురించి కొన్ని విషయాలు ఉంటాయి. అందుకని చూడండి, తాయెత్తులు ఇచ్చే ఎక్కువ మంది ఫకీర్లే, ముస్లిమ్స్ వాళ్ళందరూ, వాళ్ళు ఎక్కువ నమ్ముతారు. చేతబడి చేస్తే ఉరిశిక్ష, గవర్నమెంట్ ఉరిశిక్ష వేస్తుంది.
అది ప్రాక్టికల్గా ప్రూవ్ అవ్వకపోతే, చేతబడి అనేది ప్రాక్టికల్గా ప్రూవ్ అవ్వకపోతే చేతబడి చేసేవాడిని ఉరిశిక్ష ఎందుకు వేయాలి? చేతబడి చేసేవాడిని ఎందుకు చంపాలి గవర్నమెంట్? వాళ్ళు అంత గుడ్డిగానే వాళ్ళ శిక్షణ అమలు చేసి ఉంటారంటారా? చూడండి, బైబిల్ నుంచి మనం ఒక వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. అందులో ఎవరిను తమ ప్రాంతంలో ఉండకూడదు, తాము వెళ్ళే దేశంలో ఉంచకూడదని చెప్పినప్పుడు, శకునం చెప్పు సోదిగాడినైనా, మేఘశకునములు కానీ, సర్పశకునాలు కానీ చెప్పువారినైనను, చిల్లంగి వారినైనను, మాంత్రికున్నైనను, ఇంద్రజాలకున్నైనను, కర్ణపిశాచి గలవాడినైనను, దయ్యాల వద్ద విచారణ చేసేవాడినైనను మీ మధ్య ఉండనీయకూడదు. విచారణ చేస్తానని మోసగించేవాళ్ళని కాదు, విచారణ చేసేవాళ్ళు, దయ్యాల దగ్గర విచారణ చేసేవాళ్ళు, సోది చెప్పించేవాళ్ళు, శకునాలు చెప్పించేవాళ్ళు. ఇంకా ఉంటుంది మేఘశకునం 14వ వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా యథార్థవంతుడు ఉండవల్ల నీవు స్వాధీనపరచుకోబో జనాలు మేఘశకునాలు చెప్తారు, సోదిగాళ్ళ మాట వింటారు, వాళ్ళు సర్పశకునం చెప్తారు. ఇంకా అలాంటివి ఎన్నో బైబిల్లో చాలా చోట్ల ద్వితీయోపదేశకాండంలో కనబడేది, తర్వాత మేకా గ్రంథంలో కనబడుతుంది, రాజుల గ్రంథంలో కనబడుతుంది, లేవి కాండంలో కనబడుతుంది, చాలా చోట్ల. అంతెందుకు, సౌలు విచారణ చేయడానికి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలుని బయటకు తీసుకురావడం మనం చూస్తాం. సోదే అపోస్తుల కార్యాల్లో పౌలు వెళ్ళిపోతుంటే దెయ్యము పట్టినదై సోదు చెప్పు, పుత్తోను అనే దెయ్యం దెయ్యం పట్టినదై సోది చెప్పే ఒక ఆమె. సరే, ఎవరో వీడియో ఆన్లో పెట్టి ఆఫ్ చేయండి. దెయ్యం పట్టి సోది చెప్తారండి. బైబిల్ చెప్తున్న మాట అండి. సోది చెప్పేవాళ్ళు అంటే మూఢనమ్మకం, దాన్ని నమ్మొద్దు, ఏం కాదండి. జనాల్లో అమాయకత్వం ఉంటుంది, మూఢనమ్మకం ఉంటుంది. కానీ నిజాలుగా కొన్ని వాళ్ళకి తెలియకుండా, కొన్ని తేలకుండా దేన్ని ప్రజలు ఎప్పుడు గుడ్డిగా నమ్మరు. ఈవిల్ స్పిరిట్ అనేది ఉంది. అది ఏం చేస్తుందంటే, సోది చెప్పేవాళ్ళలో దెయ్యం ఉండి వీళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ జరిగిన విషయాలను చెప్తుంది. వాళ్ళు నేను కళ్ళారా చూశాను, నేను వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నించినోడిని, మంత్రాలు అంతా సంపాదించినోడిని కాబట్టి ప్రాక్టికల్గా నేను చూశాను. ఫస్ట్ నమ్మలేదు, తర్వాత ప్రాక్టికల్గా నేను చూసిన తర్వాత ఇది బాగుంది, దీన్ని నేను నేర్చుకుందాం, సరదాగా నేర్చుకుందాం అని దీనికోసం ప్రయత్నాలు కూడా జరిపాను. ఆఖరి నిమిషంలో ప్రభువుని అంగీకరించడంతో సైడ్ అయిపోయింది ట్రాక్. లేదంటే ఇంకా దాంట్లో లోతుకి వెళ్తున్నా ఏమైపోతున్నా నా జీవితం. అయితే దెయ్యం పట్టి సోది చెప్తారు వాళ్ళు. సోది చెప్పడం అంటే ఊరికే ఏమని చెప్తారంటే, వాళ్ళ ఇంటి పరిస్థితిని బట్టి, పక్క వాళ్ళని ఎంక్వైరీ చేసి, వాళ్ళ ముఖాల్లో ఫీలింగ్స్ని బట్టి, సైకలాజికల్గా వాళ్ళ ఉద్దేశాలను బట్టి చెప్తుంటారు అంటారు. ఇది అంతా అబద్ధం అండి. బైబిలే నిజం. బైబిల్ నిజమైనప్పుడు బైబిల్ మాటలు మనం అందరం నమ్మాల్సిందే. అందులో ఇలా చెప్పబడింది, దయ్యము పట్టినదై సోది చెప్పు ఒక ఆమె, ఇగో సర్వోన్నతమైన దేవుని కుమారులలో దేవుని పరిచారకులు అని చెప్పి ఎలా తెలిసింది ఆమెకి? పౌలు దేవుని సేవకుడని ఆమెకి ఎలా తెలిసింది? ఆమెలో ఉన్న దెయ్యం చెప్తుంది. ఆమెలో ఉన్న దెయ్యం ఇతను దేవుని కుమారుడు, దేవుని సేవకుడు అని చెప్తుంటే పౌలు గద్దెంచగా ఆమెలో దెయ్యం పోయింది. అప్పటి నుంచి ఆమె ద్వారా వచ్చే ఆదాయం పోయింది. ఎందుకంటే జరిగిన విషయాలు ఎగ్జాక్ట్గా చెప్పేస్తుంది, జరగబోయేవి చెప్పలేదు. దెయ్యం జరిగింది తెలిస్తే అన్ని చోట్ల వాడు దూతలు ఉంటారు కాబట్టి వాడికి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి జరిగిన విషయాలు చెప్పడం వల్ల బోలెడంత డబ్బు వస్తుంది. ఒక్కసారి పౌలు గద్దించగానే అందులో దెయ్యం పోయింది. సోది ఎలా చెప్తారు, ఆత్మలతో ఎలా మాట్లాడిస్తారు, ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలే. ఏవి ఎక్కడి నుంచో తెచ్చి చెప్పే విషయాలు కాదు, బైబిల్లో ఉన్న విషయాలే. చచ్చిపోయిన వాళ్ళ ఆత్మల్ని బయటకు తీసుకొచ్చి పాత నిబంధనలో ప్రభు వన్స్ మరణం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత మనుషులు బయటకు వచ్చి మాట్లాడడం, అంటే ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళ ద్వారా, ఈ కర్ణపిశాచుల దగ్గర, దెయ్యాల దగ్గర విచారణ చేసే వాళ్ళ ద్వారా ఆత్మలు బయటకు వచ్చే విధానం అనేది అంతటితో ఆగిపోయింది. ఎందుకంటే పాతాళం యొక్క తాళపు చెవు ప్రభు దగ్గర ఉంది. కానీ దెయ్యముల పని 1000 ఏళ్ల పాలన ప్రారంభం వరకు దెయ్యముల యొక్క పని భూమి మీద ఉంటూనే ఉంటుంది. అది ఏదో బైబిల్ రాయడం వలనో లేదా ఇంకొక రీజన్ వలనో ఇది ఆగదు. అయితే మామూలుగా చదువుకున్న వాళ్ళు, సైన్స్ని ఎక్కువ నమ్మేవాళ్ళు ఏంటంటే ఇదంతా మూఢనమ్మకాలు, ఎలాంటివి ఏవి ఉండవు, ఇవి నిజాలు కాదు అంటారు.
నిజాలు కాదని నువ్వు ఎలా అంటున్నావు? నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు, లేదా వాటి ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళతో మాట్లాడడం వలనో మరో దేని వలనో నువ్వు ఎంక్వైరీ చేస్తే లేదని చెప్తే బాగుంటుంది తప్ప, మానవతావాదులని కొందరు ఉంటారు. వీళ్ళు ఏంటంటే దేవుడు లేడు, దెయ్యం లేదు. దేవుడు దెయ్యం లేదనేవాడు ప్రతిదానికి సైంటిఫికల్గా ట్రిక్ చెప్పడానికి ట్రై చేస్తాడు. అయితే చూస్తున్న చెట్టు, రాత్రి అంతా బాగున్న చెట్టు ఉదయానికి ఎలా ఎండిపోద్ది ప్రాక్టికల్గా ఎవరన్నా సైంటిఫికల్గా ప్రూవ్ చేయగలమా దాన్ని? హెల్దీగా తిరుగుతున్న మనిషి ఉన్న పలంగా సిక్కై ఎంత తింటున్నా ఎంత తాగుతున్నా అతని ఒంటికి పట్టగా వాంతులు అయిపోయి, మోషన్స్ అయిపోయి, తిండి లేకుండా అయిపోయి, ఎన్ని ఇంజెక్షన్స్ చేసినా, ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా, ట్యాబ్లెట్స్ ఇచ్చినా, ఏం చేసినా బాగుపడకుండా అలా కృషించి ఎందుకు చచ్చిపోతాడు? దానికి సైంటిఫికల్గా ఏ రీజన్ చెప్తారు? ఎన్ని స్కానింగ్లు తీసినా అందులో ప్రాబ్లం కనపడదు, ఎన్ని రకాలుగా ప్రయత్నించిన అందులో అతను జబ్బు తగ్గిపోదు. ఇంతలో ఏదో తాయితే ఏదో తెస్తారు, ఇలా కడతారు, మరుసటి రోజుకి నిలబడిపోయి తిరిగేస్తాడు. ఎలా జరుగుతుంది? ప్రాక్టికల్గా ఇప్పుడు సైంటిఫికల్గా ప్రూవ్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ప్రాక్టికల్గా ప్రూవ్ అవ్వడం. సైంటిఫికల్గా ప్రూవ్ అవ్వడం అంటే ఏదో చెప్పడం విషయం కాదు, ప్రాక్టికల్గా అది ప్రూవ్ అవ్వాలి. ప్రాక్టికల్గా మనుషులు చచ్చిపోతున్నారు, గేదెలు చచ్చిపోతున్నాయి, చెట్లు చచ్చిపోతున్నాయి, ఉన్న పలంగా జరుగుతుంది. మనుషులు వాళ్ళంటే విపరీతమైన అభిమానం, విపరీతమైన పిచ్చి పడేస్తుంది. నేను అన్యుడిగా ఉన్నప్పుడు బాబీ అని మా ఫ్రెండ్, ఒక అమ్మాయి ఇంకా ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి ఇంకా నాకు లేదని చచ్చిపోతానని తిరిగేసేవాడు. సడన్గా ఇటు ఇలా అయిపోతున్నాడు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంత కంగారు పడి అలా పడి ఇలా పడి తెమ్మాపురం, కాకినాడ పక్కన ఒక ఊరు ఉంటుంది. అక్కడ పోలీస్ స్టేషన్ యువతల ఒక పెద్ద ఆయన ఇలాగ వశీకరణతో ఇబ్బంది పడే వాళ్ళని రిలీజ్ చేస్తారని తెలిసిన తర్వాత వీడు ఎవరు చెప్పినా సరే నాకు అసలు మందు కాదు, నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, మందు కాదు ఏం కాదు, ఇది అంతా అబద్ధం అని అడు రానంటాడు. నాకు ఫ్రెండ్ కాబట్టి వీళ్ళు ఎవ్వరు ఒప్పుకోకపోతే నేను మాట్లాడాడుతో, అరే చూద్దాము అందులో ఏమైనా మందు అనుకో, నీకు ఇష్టం పోద్ది, అప్పుడు అది అబద్ధం అని తేలుతుంది, సో ప్రాబ్లం ఏముంది, లేదు అదే ఫీలింగ్ నీకు ఉందంటే దాంతో నువ్వు కంటిన్యూ అవుతుంది. కానీ నేను అడిగే ఏదో కాసేపు చెప్పేసి తీసుకెళ్ళాను. నాకు అస్సలు నమ్మకమే లేదు. ఒక మందు ఏదో పెడితే ఒకరి మీద ఫీలింగ్ ఇష్టం రావడం అసలు వినడానికి అది చాలా వెటకారంగా ఉంది. వెళ్ళాం, తెల్లవారుజామున వెళ్ళేసరికి ఉలవలు తెమ్మన్నాడు, వాటర్లో కలపమన్నాడు, ఏదో చెప్పాడు. వెళ్ళేసరికి ఒక 50 మంది ఉంటారు అక్కడ. 50 మంది ఉంటే మాది నెంబర్ 21, 22 సంథింగ్ వచ్చింది. ఒక్కొక్కటి చూస్తుంటే అంటే అది ఏదో ఇస్తున్నాడు, తాగుతున్నారు, 10 నిమిషాలు కూర్చుని వాళ్ళకి వాంతి అవుతుంది. వాంతి అయితే ఆ వాంతులోంచి అతను ఒక పీస్ తీస్తున్నాడు. తీసి ఇంతకాలం క్రితం మీరు పలానా కర్రీ తిన్నారు, ఇదిగో ఇది అరగదు. వశీకరణ ఏంటంటే వాళ్ళు ఆ మందు ఏదైతే పెడతారో, ఏ పీస్కి అయితే పెడతారో, అది ఎగ్ కావచ్చు, లేదా వెజ్ సంబంధించింది ఏదైనా కావచ్చు, చికెన్ పీస్ కావచ్చు, మటన్ పీస్ కావచ్చు, ఎంతకాలమైనా కడుపులో ఉండిపోతుంది అది. నేను ప్రాక్టికల్గా చూశాను. అది చెప్పి ఇదిగో అడిగి అయిపోగానే వీడికి భయం మొదలైంది. నేను చూస్తున్నాను, ఆశ్చర్యపోతున్నాను, ఏంటి ఇది నిజమేనా? 1కి 2, 3, మూడోది 4వది అనుకోకుండా జరగచ్చు. 20 విషయాలు కూడా కరెక్ట్గా ఎందుకు జరుగుతాయి? 21ది వీడు వామిట్ చేసుకున్నాడు, పిలిచారు, ఇదిగో ఇది ఇంతకాలం క్రితం, ఇన్ని నెలల క్రితం ఒక ఆమె వచ్చి తనకి కర్రీ పెట్టి ఎదురుకుంటా కూర్చుంది. ఆమె మీద వెళ్ళి ఎరా నిజమేనా అని అడిగితే నిజమేరా అన్నాడు. బయటకు వచ్చాడు. వెరీ నెక్స్ట్ మినిట్లో అసలు ఆ అమ్మాయి మీద ఉన్న ఇష్టమే లేదు అడిగా, అసలు ఆ ఇష్టమే లేదు ఆ అమ్మాయి మీద. ఎలా జరుగుతుంది? ఒక నువ్వే నా ప్రాణం 6 నెలల పాటు ప్రాణప్రదంగా తిరిగినోడు 5 నిమిషాల్లో ఇదంతా ఏంటి, నేను ఎలా బిహేవ్ చేశాను అనే ఫీలింగ్ ఎలా వస్తుంది వాడికి? నాకు చాలా సర్ప్రైజ్ అయ్యి నాకు ఇంట్రెస్ట్ పుట్టింది దాని మీద. అసలు ఇది ఏంటో తెలుసుకోవాలి, నేర్చుకోవాలని వీళ్ళతో కలిసి ఆ మంత్రగాళ్ళతో కూర్చుని ఆ తాయెత్తుల గురించి కూర్చుని పట్టుకుని ఏదో చేశాను ప్రయోగం. బట్ బైబిల్ మాత్రం చాలా స్పష్టంగా అందుకనే అన్నాడు, మీరు పోరాడునది ఆకాశ మండల దురాత్మ సమూహంతో. ఫైట్ చేయడం అంటే ఏంటి? దెయ్యాలు లేకుండా ఫైట్ ఎలా చేస్తారండి? దెయ్యాలు లేకుండా ఫైట్ ఎలా చేస్తాం? దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు మనుషుల మీద పనిచేస్తాయి. ఆ దెయ్యాలు మనుషుల మీద పనిచేసేటప్పుడు కొంతమంది మంత్రగాళ్ళను ఆధారం చేసుకుని పనిచేస్తాయి. మనుషుల్లో దురాత్మల మీద భయం కలగడానికి, నమ్మకం పుట్టించడానికి తాయిత్ అంటే ఏంటి? ఇంకో పెద్ద దయ్యం పంపిస్తారు, ఇది పోతుంది, వీడికి నమ్మకం వచ్చేస్తుంది, తాయిత్తుల మీద నమ్మకం వచ్చేస్తుంది, ఆ మనుషుల మీద నమ్మకం వచ్చేస్తుంది. నేను ఒకసారి ఒక
ఫకీర్ని కూర్చుని మాట్లాడుతూ ఆ, ఈ తాయెత్తులో ఏముంటుందండి అని చెప్పకూడదు అన్నాడు. చెప్పకూడదు అంటే నేను కొన్ని ఓపెన్ చేసి చూడొచ్చు కదా నేను అంటే అతను అన్నాడు, ఖురాన్ జిరాక్సులు తీయించి అందులో కొన్ని ఆయితుల్ని కట్ చేసి తాయెత్తుగా చుట్టిస్తారు. ఒకసారి ఒక ఏజెన్సీ ప్లేస్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈమె చేతబడులు చేసి మారేదండి అని చెప్పాడు ఆయన. ఇంక నేను ఆవిడ దగ్గరకు సెట్ అయిపోయాను. కాసేపు నేను ఆవిడతో మాట్లాడతా, తాయెత్తులో మీరు ఎందుకంటే ఖురాన్ వెర్సెస్ కట్టేవారు వాళ్ళు, వీళ్ళేం కడతారని. ఈమెం చెప్పిందో తెలుసా, నేను కాల్ చేసి చివరి చుట్టపీకి మిగిలిపోద్ది కదండి, మిగిలిపోయిన 4 ముక్కలు చేసి అందులో దాన్ని తీసుకెళ్ళి తాయెత్తులు కడతానని చెప్పింది. ఇలాగ తాయెత్తులు ఏమీ లేదు మ్యాటర్. ఈ అంటే ఈ దురాత్మల మీద, ఈ దేవీల మీద, దేవతల మీద, ఖురాన్ వెర్సెస్ మీద నమ్మకాలు పుట్టించడానికి దెయ్యం ఒకరిని ఇబ్బంది పెట్టి మళ్ళీ దెయ్యం ద్వారానే అతను రిలీజ్ అయినప్పుడు దాని మీద నమ్మకం పుడుతుంది. దాని మీద నమ్మకం కలిగము ఇదంతా నిజమే, ఈ దేవత నిజమే, లేదా ఈ ఫకీర్లు నిజమే, ఖురాన్ నిజమే, వెర్సెస్ ఈ వచనాలు నిజమే అనే ఒక భావన కలిగించడానికి దెయ్యాలు చేస్తున్న గేమ్. దెయ్యాలు భూమి మీద సూపర్ న్యాచురల్ పవర్స్ని కనుక చూపించకపోతే ఎంత విగ్రహారాధన భూమి మీద ఉండదు, ఎంత దెయ్యాలకు సంబంధించిన ఈ యాక్టివిటీస్ భూమి మీద ఉండవు. దెయ్యం తన పవర్ని చూపిస్తుంది కాబట్టే మనిషికి దేవుడు అవసరం అయ్యాడు. దేవుడు బలవంతుడు అంటే ఈ విగ్రహంలో ఏదో ఉందని దెయ్యం ప్రూవ్ చేయిస్తుంది. అందుకే ఈ మనుషులు ఆ విగ్రహాన్ని నమ్ముతున్నారు. అందుకే పౌలు అంటాడు, విగ్రహాలకు అర్పించినది వాళ్ళు దేవునికి కాదు దెయ్యాలకి అర్పిస్తున్నారు అంటాడు. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. దెయ్యాలకి అర్పించడం ఏంటి? దెయ్యం క్రియేట్ చేసింది విగ్రహాన్ని. దెయ్యం ఎవరు సైలెంట్లో పెట్టలేదు ప్లీజ్. దెయ్యం ఆ విగ్రహం మీద నమ్మకాన్ని క్రియేట్ చేసింది. ఏదో ఒక మిరాకిల్ జరిగినట్టు, ఏదో దానికి ఏదో పవర్స్ ఉన్నట్టు, దాని దగ్గరికి దాన్ని మొక్కుకుంటే ఏదో చేతబడి నుంచో దెయ్యాల నుంచో విడుదలైనట్టు కొన్ని క్రియేట్ చేసింది. దాని వలన జనాలు దాన్ని నమ్మారు. జనాలు దాన్ని నమ్మి దానికి బలులు ఇస్తున్నారు. అప్పుడు విగ్రహానికి కాదు ఇస్తున్నది బలి, విగ్రహాన్ని సృష్టించిన దయ్యానికి, దేవునికి కాదు దయ్యములకే. దయ్యము అనేది భూమి మీద ఉంది. దయ్యం అనేది భూమి మీద పనిచేస్తుంది, భూమి మీద మనుషుల్లో పనిచేస్తుంది. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏం కాదండి పాస్టర్ గారు, దయ్యాలు ఏమంగా ఉండవు, మనిషి సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయినప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడి అరిచేస్తాడు, అది ఒక సైకలాజికల్ డిజార్డర్. దానికి కొంతకాలం మెడిసిన్ ఇస్తే అతను నరాలయ్యి స్ట్రాంగ్ అయినప్పుడు అతను దీంట్లోంచి బయటపడతాడు, అప్పుడు తగ్గిపోద్దండి. నేను అన్నాను వెంటనే, సరే సైకలాజికల్ డిజార్డర్ అనుకుందామండి, వచ్చి ఎంతో కాలం చాలా ఇబ్బంది పడతా అరుస్తున్నాడు అనుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేసి పొమ్మనగానే కేకలు పెట్టి దెయ్యం పోతే ఇతను ఎందుకు హీల్ అయిపోయాడు? ఇప్పుడు అది సైకలాజికల్ ప్రాబ్లం అయితే మందులు వాడితే నెలల తరబడి మెడిసిన్ వాడితే తగ్గాలి. అలాంటిది చిన్న ప్రేయర్ చేయగానే ఆ కేక పెట్టి దెయ్యం వెళ్ళిపోయింది అనుకుందాం, రిలీజ్ అయిపోయినప్పుడు ఎందుకు అతను తేలికైపోయాడు? ఎందుకు అతనికి స్వస్థత వచ్చేసింది? ఎందుకు అతను దాని నుంచి రిలాక్స్ అయిపోయి ధైర్యంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు? అతని నుంచి ఏదో ఒకటి వెళ్ళిపోయింది కదా, ఏంటది? రోగం అలా వెళ్ళిపోతుంది. అయితే ప్రాక్టికల్గా అంటున్నారు, రోగం అలా ఇలా వెళ్ళిపోతుంది అతని నుంచి. సమాధానాలు ఉండవు. ఒక ఆయన ఏమన్నాడు, డప్పులు కొడితే జనాలు ఎగురుతారని కొంతమందికి ఆటోమేటిక్గా పూనకం వస్తుంది, దాన్ని మాస్ హిస్టీరియా అంటారు. పూనకం వస్తుంది. అలాగే చర్చెస్లో కూడా డ్రమ్ కొడుతున్నప్పుడు, మ్యూజిక్ కొడుతున్నప్పుడు ఆ సౌండ్కి మనిషి పూనకం వచ్చేస్తుంది. దీన్ని మాస్ హిస్టీరియా అంటారు. అయితే మీకు ఇలాంటి కొంతమంది ఇది పరిశుద్ధాత్మ అని అనుకుంటుంటారండి, అంతే తప్ప ఇంకోటి ఏం లేదన్నాడు ఆయన. వెంటనే నేను అడిగాను అతన్ని, మాస్ హిస్టీరియాతో కేకలేయచ్చు, టంగ్స్ వస్తాయా? మాస్ హిస్టీరియాతో కేకలేయచ్చు, ప్రాఫెసీస్ వస్తాయా? అలా కూడా వచ్చేది ఏమైనా ఉందా? ఒకటి మర్చిపోకూడదు, దెయ్యం ఎప్పుడు దేవుడు చేసే యాక్టివిటీస్కి అన్నిటికీ జిరాక్స్ని క్రియేట్ చేస్తుంది. వెలుగు దూత వేషము, దేవుని యొక్క దూతలు వెలుగు దూతలు, అంటే యాంజిల్ ఆఫ్ లైట్, వెలుగు సంబంధమైన దూతలు. వీడు చీకటి సంబంధమైన దూత, వెలుగు దూత వేషం వేస్తాడు.
వెలుగుదూత ఎలాగున్నారో అంటే దేవుని దూతలు ఎలాగున్నారో, లేదా పరిశుద్ధాత్ముడు ఎలాగున్నాడో, దేవుని సేవకులు ఎలా ఉన్నారో అలాంటి వేషం వీడేస్తాడు. అపోస్తులు, దొంగ అపోస్తులు, దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు. దొంగ ప్రవక్తలు ఉన్నారు అంటే అర్థం నిజమైన ప్రవక్తలు ఉన్నారని, అంతే తప్ప నిజమైన ప్రవక్తలు లేరు అందులో దొంగ ప్రవక్తలు అని కాదు. దొంగ అపోస్తులు వచ్చారు అంటే అర్థం నిజమైన అపోస్తులు ఉన్నారు, దానికి వీడు డూప్లికేట్ క్రియేట్ చేశాడని అర్థం. భ్రమపరచు ఆత్మ, నిజమైన ఆత్మ ఉన్నాడు, దానికి వీడు వేరొక ఆత్మ క్రియేట్ చేశాడని అర్థం. డూప్లికేట్ ఉందంటే అర్థం ఏంటో తెలుసా? ఒరిజినల్ ఉందని, అంతే తప్ప అసలు ఒరిజినల్లే లేదని కాదు. 500 నోటు ఏమండి, ఎవడైనా 250 రూపాయల నోటు తయారు చేయండి, నకిలీ నోటు ఎవడన్నా తయారు చేస్తాడు? 250 నోటు. పోనీ 700 రూపాయల నోటు తయారు చేయండి, పోనీ 1500 నోటు తయారు చేయండి. ఎందుకు తయారు చేయరు? ఒరిజినల్ లేదు కాబట్టి. ఒరిజినల్ ఉన్న దానికే ఎప్పుడు డూప్లికేట్ తయారు చేయబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి భూమి మీద దెయ్యం అనేది పరిశుద్ధాత్మలాగా నకిలీ క్రియేట్ చేస్తుంది. నకిలీ ప్రవచనాలు, నకిలీ భాషలు, నకిలీ దర్శనాలు, నకిలీ ప్రసంగాలు నకిలీ ఉన్నాయి. ఎందుకు నకిలీ ఉన్నాయంటే నిజమైన ఉన్నాయి కాబట్టి. నిజమైన ఉన్నాయి కాబట్టి. దయ్యం ఉంది కాబట్టి భూమి మీద మనుషుల్లో వాటి ప్రభావం చూపిస్తుంది. కొంతమందిని మీరు ఎప్పుడైనా ఎవరైనా చెప్పుంటారు, రాత్రి నిద్రపోయినప్పుడు గుండెల మీద ఏదో భారం పడి నొక్కి 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 అరుస్తుంటాం, పక్కోడికి వినబడదు, కేకలేస్తూ వినబడదు. సడన్గా ఒకసారి ఆ మీద ఉన్న బరువు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఒకసారి తేలికైపోయి చెమటలు పట్టేసి ఏదో జరిగింది. అది కళ కాదు, అది కళ కాదు. ఈవిల్ స్పిరిట్ వాడి మీద అటాక్ చేసింది. ఇప్పుడు వాడు క్రిస్టియన్ అయితే ఏం చేస్తాడు? దేవుని పట్టుకుంటాడు. అన్యుడైతే ఏం చేస్తాడు? వీడు విగ్రహాలకి పూజల మీదకి వెళ్ళిపోతాడు. కొంతమంది క్రిస్టియన్స్ ఏం చేస్తారు? భయంతో అమ్మో నేను ప్రార్థన చేసుకుని పడుకున్నాను అందుకే దెయ్యం వచ్చేసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను అందుకే దెయ్యం వచ్చేసింది. సో మనం ఈసారి భక్తిలో ఎక్కువగా ఉండకూడదు, ఎక్కువగా ఉంటే మీదకి దెయ్యాలు వచ్చేస్తాడు, వెనక్కి స్టెప్ వేస్తాడు. అలా మనుషుల్ని ఆధ్యాత్మికతలోంచి వెనక్కి తీసుకెళ్ళడానికో, లేదా విగ్రహారాధన వైపు తీసుకెళ్ళిపోవడానికో, విగ్రహాల మీద నమ్మకం పెట్టించడానికో సాతాను ఏం చేస్తాడు? కొంతమంది మీద నేరుగా అటాక్ చేస్తాడు. ఒకసారి నా సేవా జీవితంలో ఒక పర్సన్కి చేతపడి పెట్టారు. ఆ ఊర్లో ఎక్కువ చేతపడులు జరుగుతాయి. చేతపడి పెడితే ఏం పెట్టు తినడం, ఏం చేసినా తినట్లేదు, తాగట్లేదు. 10 days అయిపోయింది. నేను వెళ్ళి ప్రేయర్ చేసి పెడితే తింటున్నాడు. నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు నేను వెళ్ళే వరకు టిఫిన్ కానీ ఫుడ్ కానీ తినేది లేదు. సరే ఇలా కాదు, ప్రేయర్ చేస్తున్నాం అవుతుంది, మళ్ళీ అవ్వట్లేదు, ఇది అసలు ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఏమో అని అన్ని రకాల సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, అబ్డామిన్ స్కాన్, కడుపులో తీవ్రమైన నొప్పి, నోరు ఓపెన్ చేసేవాడు కాదు, సెలైన్లు పెట్టేవారు, ఏం చేసినా అవ్వట్లేదు. ఆఖరికి హోప్ హాస్పిటల్ చేసేవారు కానీ జయరామ్ గారని, ఆయన చాలా స్పెషలిస్ట్ ఈ కడుపుకు సంబంధించిన, ఆయన క్రిస్టియన్. ఆయన ఇది నిద్రపోయేవాడు కాదు. 10 days ని నిద్రలేదు, తిండి లేదు, ఏమీ లేదు, మనిషి ఇంకా స్కెలిటన్లో అయిపోతున్నాడు. నిద్రపోవడానికి ఏమైనా చెయ్యండి అంటే ఆపరేషన్ చేసేటప్పుడు వాడే లాంటి ఇంజక్షన్ ఇచ్చారు. 5 minutes పడుకుని లేచిపోయి నిద్ర పట్టట్లేదని చెప్తే వెంటనే డాక్టర్ నాకు కాల్ చేసి, ఇది రోగం కాదండి, మీరు నాకు ఫస్ట్నే అన్నారు ఇది వేరే విషయం అండి అని. ఇది ఖచ్చితంగా వేరే విషయమే, ఎందుకంటే నేను ఇలాంటి మెడిసిన్ ఇచ్చాను, ఇలాంటి పెయిన్ కిల్లర్స్ ఇచ్చాను, ఇన్ని రకాల స్కానింగ్లు జరిగినాయి, ఏమీ లేదు, కానీ వాడు మాత్రం నలిగిపోతున్నాడు. మీరు ఏదో ఒకటి చేయండి సార్, ఇది హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంచినా ఉపయోగం లేదని 3 days తర్వాత ఆయన చెప్పిన 3 days హాస్పిటల్లో ఉంచి దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ట్రై చేసి వర్కౌట్ అవ్వ పంపిస్తే మేము ఒక 5-6 కూర్చొని ప్రేయర్ చేస్తుంటే, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేశారు, ఇది ఎలా చేశారు, ప్రభు ఒకటొకటి మాట్లాడుతున్నాడు, గొప్ప బలంగా ప్రేయర్ చేస్తా, గొప్ప కేకతో ఒక్కసారి రిలీజ్ అయిపోయాడు. తిన్నాడు, ఈ రోజు వరకు ఏం లేదు. ఈయన అంత మెడిసిన్ ఇచ్చి అన్ని చేసిన తగ్గ 5 నిమిషాల్లో ఎందుకు మామూలు మనిషి అయిపోతాడు? ప్రాక్టికల్గా అనుభవిస్తే వాటి గురించి తెలుస్తుంది. సిటీస్లో లేవు అని ఎవరు అనుకోవద్దు, సిటీస్లో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి, కనబడవు. సిటీల్లో పక్కింట్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు, అప్పుడు సిటీల్లో ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఇండియాలోనే ఉంది అనుకోండి, పక్క దేశాల్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకున్నప్పుడు పక్క దేశాల్లో ఉందో లేదో మనకు ఎలా తెలుస్తుంది? అసలు దేశాలు ప్రాక్టికల్ వదిలేండి, బిబ్లికల్గా సోది గురించి, శకునాలు నమ్మడం గురించి, చిల్లంగితనము,
బైబిల్ చెప్పాడు, చెల్లంగితనం చేయువాడిని మీరు ఉంచకూడదు మీ దాంట్లో. చూసాం కదా 10వ వచనంలో, చెల్లంగివాడైనను. ఇంగ్లీష్ బైబిల్లో విచ్ క్రాఫ్ట్ క్లియర్గా బ్లాక్ మ్యాజిక్ కోసం, చేతబడుల కోసం బైబిల్లో ఉంది. చేసేవాళ్ళు మీరు దేశంలో ఉండనివ్వకుండా చేయండి. అది లేదైతే వాళ్ళని ఎందుకంటే తరిమేయడం, చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళని తరిమేయండి అని అన్నాడు. సో ప్రాక్టికల్గా కావచ్చు, బిబ్లికల్గా కావచ్చు, మనం క్రిస్టియన్స్ అయితే దేవుణ్ణి నమ్ముతున్నామంటే దెయ్యం కూడా ఉందని నమ్మాలి. దెయ్యం ఉండి అది ఎక్కడో కూర్చోదు, సమాధుల్లో ఎక్కడెక్కడో కూర్చోదు. ఒకడు అంటాడు క్షుద్ర పూజల్లో సమాధుల్లో ఎందుకు కూర్చుంటారంటే ఆ మాత్రం అలాగే ఎపీరియన్స్ ఇవ్వకపోతే నమ్మరని. కాదు, వాళ్ళకి లోన్లీనెస్ కావాలి. సమాధుల్లోకి ఎవడ రాడు కాబట్టి, అంతే తప్ప దెయ్యాలు సమాధుల్లోని చింత చెట్ల మీద ఉండవు. దెయ్యాల పని అంతా మనిషిని పాడు చేయడమే. సమాధుల్లో దాని పని ఏమీ లేదు, దానికి అసలు ఏ పని లేదు. చింత చెట్ల మీద పని ఏం లేదు, మనుషులతోనే దానికి పని. ఈ వీళ్ళకి లోన్లీ ప్లేస్ కావాలి. వీళ్ళు ఆ మంత్రాలు చెప్పి ఆ దెయ్యాలని వాళ్ళ దగ్గరికి పిలుచుకోవడానికి. మీరు కొన్ని సాక్ష్యాలు చూడండి, యూట్యూబ్లో దొరుకుతాయి. మాంత్రికుల్లోంచి మారిన వాళ్ళ సాక్ష్యాలు చూడండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అంతెందుకు, నాకు తెలిసిన ఒక ఆయన జాతకాలు చెప్పే అతను, నాకు చాలా ఆశ్చర్యమైపోయింది. జాతకాలు చెప్పే అతను క్రిస్టియన్ మారాడు, సేవ చేస్తున్నారు ఆయన నాతో మాట్లాడుతా దీని గురించి టాపిక్ వచ్చిందని అన్నాను. అసలు జాతకాలు ఎలా చెప్తారంటే అసలు కొన్ని చాలా సర్ప్రైజ్ అవుతాయి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే తల్లి పేరు, తండ్రి పేరు, మన ఏ ఏజ్లో మనకి ఎలాంటి ప్రమాదాలు జరిగినాయి చెప్తారు. ఇలాంటివి ఉన్నాయి. జాతకాలు అన్నీ అబద్ధాలు కాదు, అందులో చెప్పేవాళ్ళు ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు, అమ్మ నాన్నల పేర్లు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఎలా చెప్తారంటే ఆయన చెప్పాడు, ఫస్ట్ క్యాజువల్గా నేర్చుకున్నాడంట, చేతిగీతలు నేర్చుకున్నాడు, పంచాంగాలు చూసి ఏదో కొంచెం చెప్పడం నేర్చుకున్నాడు. అలా ఇటు గురించి లోతుకెళ్ళి తాళపత్ర గ్రంథాలు మంత్రాల వరకు వెళ్ళేసరికి ఇతను ఒకరి గురించి ఆలోచిస్తుంటే ఈవిల్స్ మాట్లాడతాయంట. వాళ్ళు జాతకం రాసేటప్పుడు ఈవిల్స్ వాళ్ళకి తెలియజేస్తాయి. వన్స్ ఇతను బయటకు వచ్చిన తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత అప్పుడు అర్థమైంది అవి ఈవిల్స్ అని. రాత్రుళ్ళు మహా హింస కలిగించేసేవంట. నువ్వు వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళిపోయావు, కాళ్ళు విపరీతంగా నొప్పులు వచ్చేసి నన్ను చాలా హింస పెట్టేసాయి బ్రదర్. ఒక 20-30 డేస్ భయంకరమైన బాధ అనుభవించాను. తర్వాత దేవుడు ఒక రాత్రి నన్ను విడుదల చేశాడని చెప్పాడు. ఆశ్చర్యం కలిగింది, కొంచెం డౌట్గానే ఉంది. ఆ డౌట్తో ఉన్నాను. బట్ పాస్టర్ కదా, మారారు, ఆయన సాక్ష్యం చెప్తున్నారు, అంతా సరే నమ్ముదాం ఎందుకు దీన్ని. కొంతకాలం బహుశా 1 month గ్యాప్లో కాకినాడ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఇప్పటికి కూడా ఉంది జ్యోతిషాలయం ఒకటి ఉంటుంది. చాలా పాపులర్. కేరళ నుంచి వచ్చి వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్తారన్నమాట. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే నీకు సంబంధించినంత రికార్డింగ్ ఇచ్చేస్తారు వాళ్ళు. మన లైఫ్కి సంబంధించిన ఇలా జరుగుతాయి. మా ఇంట్లో వాళ్ళందరూ భయంకరమైన విగ్రహారాధికులు వీళ్ళు. స్టిల్ వీళ్ళు అందరూ నమ్ముతారు కదా, వాళ్ళందరూ నమ్ముతారు కదా. మా రెండో అన్న జాతకం రాయించుకుని వస్తే వాడి గురించి నేను చదివినప్పుడు ఆశ్చర్యం కలిగింది. అరే యాజిటీస్ వచ్చేసిందేంటి, నిజమే అప్పుడు దెయ్యాలు చెప్తారన్నారు కదా, అదే అంటావా అనుకున్నా. తర్వాత మా భార్య వాళ్ళ తమ్ముడు, మా బావమరిది, నేను సిటీలో ఉంటే బయటికి వెళ్దాం రండి అని చెప్పి నన్ను తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తున్నాడు. ఏంటి అంటే ఇలా నేను జాతకం ఇచ్చానంటే క్యాసెట్ ఇచ్చేస్తాడంతే, చెప్పేసి ఇచ్చేస్తాడు, మీరు రండి అంటే నేను రానన్నాను. మళ్ళీ నేనే వస్తాను, అసలు ఏం జరుగుతుందో చూద్దాం, అసలు ఇలా చెప్పాడు కదా అని నేను వెళ్ళి కూర్చుంటే ఈ గదిలో రాసేవాడు ఒక అతను ఉన్నాడు, ఆ గదిలో తాళపత్రాలు ఎతికేవాడు ఒకడు ఉన్నాడు. 1 hour ఇటు తిరిగారు అటు తిరిగారు, జుట్లు పీక్కుంటున్నారు. నేను ప్రేయర్ చేసుకుంటూ కూర్చున్నాను. అక్కడ ఉన్న విగ్రహాలు అవన్నీ కొంచెం నాకేదో బెదురుగా అనిపించి ప్రార్థన చేసుకుంటాను, ఏదో ఉంది ఇక్కడ పవర్ అని. 1 hour వాళ్ళు ఇటు అటు తిరిగి వచ్చి అన్నారు, ఏదో తెలియట్లేదండి, మాకు ఎంత ట్రై చేస్తున్నా మాకు మైండ్కి ఏం తట్టట్లేదు, రేపు రండి అన్నారు. నాకు అప్పుడు రూఢి అయింది. నాలో ఉన్న దేవుని శక్తి, నాలో ఉన్న దేవుడు వాళ్ళలో ఉన్న దెయ్యాన్ని పనిచేయనివ్వలేదు. ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తి ఆ ప్లేస్లో ఉందో వాళ్ళకి హెల్ప్ చేసి, ఎందుకంటే తాళపత్ర గ్రంథాలు చూసి చెప్పేవాడైతే చూసి చెప్పేయచ్చు కదా జనరల్గా, కానీ వాళ్ళకి పని చేయట్లేదు. వాళ్ళు ఏదైతే వాడుతున్నారో అప్పుడు దాకా, ఏదైతే స్టైల్ వాడుతున్నారో అది వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. ఎంత లోపలికి వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు, ఎవరికో ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారు, ఏం చేసినా ఒక్క అక్షరం కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. ఈ శక్తులన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ దేవుని శక్తి ముందు పనిచేయవు. ఇవన్నీ లేవని అనుకుంటాం చూసావా, అప్పుడు సాతాను నవ్వుకుంటాడనమాట. ఇదికంతా మోసం అంటే వాడు ఉన్నా లేడని అనుకోవడం కన్నా మోసం ఏముంటుందండి, అంతకన్నా మోసపోవడం ఏముంటుంది.
అలా అవడం వల్లే చాలామంది ఏంటి ఇది దురాత్మ వల్ల పనిచేస్తుంది, దురాత్మ వల్ల జరుగుతుంది అని తెలియక హాస్పిటల్కి తిప్పి 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 డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని మనుషులను పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒక ప్రేయర్, బలమైన ప్రార్థన చేస్తే తగ్గిపోయేదానికి. సో ఇవి ఉన్నాయా అంటే 100% బైబిల్ని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సోది ఒకరు చెప్తున్నారంటే కొందరు దెయ్యాలతోనే చెప్తారు, కొంతమంది దెయ్యాలు లేకుండా అబద్ధాలు చెప్తుండొచ్చు, పక్కన పెట్టండి. కానీ సోదే దెయ్యముల ద్వారా చెప్తారు. శకునాలు జరుగుతాయి. ఎప్పటికి కూడా ఆకాశంలో మేఘం యొక్క కలర్ని చూసి ఆ శకునం ద్వారా కోడి పందాలు ఆడేవాళ్ళు ఉంటారు. ఆ శకునాన్ని చూసి ఇప్పుడు ఈ పవర్ బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ కలర్ కోడిని పందెంలో పెడితే ఈ మేఘ శకునాలు నమ్మేవాళ్ళు. సర్ప శకునాలు, పాము ఊగే విధానాన్ని బేస్ చేసుకుని దాన్ని నమ్మేవాళ్ళు. అపవాది మనుషులలో చేస్తున్న పనులు, అపవాది దెయ్యము మనుషుల్లో చేస్తున్న పనులు, మనుషుల్ని రకరకాలుగా హింసించడానికి, వాడి వైపు అంటే విగ్రహాల వైపు తిప్పడానికి, మనుషుల్ని దేవుని దగ్గర నుంచి వెనక్కి లాగేయడానికి, దేవుడున్నా నా మీద ఎందుకు ఈ ప్రభావం కలిగిందని విశ్వాసంలోంచి వెనక్కి వచ్చేయడానికి మన మీద రకరకాల దాడులు జరుగుతాయి. కానీ ఎంత బలమైన బ్లాక్ మ్యాజిక్ అయినా సరే ప్రార్థనతో పోతుంది. అది ఎంత బలమైనదైనా కానీ ప్రార్థన చేయండి, అది పూర్తిగా అసలు ఏ మూలన కనబడకుండా పోతుంది. కొన్ని లేట్ కావచ్చు, కొన్ని వెళ్ళిపోయి మళ్ళీ రావచ్చు, కొన్ని లేట్గా వెళ్ళచ్చు, కొన్ని వెంటనే పోవచ్చు, కొన్ని మాట్లాడతాయి, కొన్ని మాట్లాడవు. ఇవన్నీ నిజాలు. ఎప్పుడైతే మనం స్పిరిచువల్గా లోతుగా వెళ్తామో, ఆధ్యాత్మికమైన విషయాల్లోకి మనం లోపలికి ప్రవేశిస్తామో, దేవుని యొక్క ప్రసన్నతను మన హృదయంకి ఎప్పుడైతే తెలుస్తూ ఉంటుందో, దాన్ని మన బాడీ ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటుందో అప్పుడే ఈ దురాత్మల ప్రభావాన్ని కూడా మనం చూడగలుగుతాం. మనిషి సూపర్ న్యాచురల్ థింగ్స్ని చూడడం మొదలుపెట్టినప్పుడే ఆ సూపర్ న్యాచురల్ థింగ్స్లో ఉన్న ఈవిల్స్ని కూడా గమనించగలుగుతాం. మనం ఆత్మ సంబంధమైన వాటిలోనికి వెళ్ళినప్పుడు, ఏదో ఫిజికల్గా పైకి ప్రభువుని నమ్మినప్పుడు, ఏదో చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం బైబిల్ చదివాం కదా ఇంతవరకునే మనం ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ సంబంధమైన వాటిని చూడలేము, దురాత్మ సంబంధమైన వాటిని గుర్తించలేము. ఎప్పుడైతే స్పిరిచువల్ ఎన్కౌంటర్ మనకు జరుగుతుందో, పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే మనం తాకబడ్డమో లేదా ఆ ప్రసన్నతను మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో అప్పుడు ఈవిల్ స్పిరిట్కి సంబంధించిన దాన్ని కూడా చూడగలం. ఎందుకంటే మన విజిబుల్ ఈ ఎర్త్లో కనబడుతున్న ఈ సొసైటీలో ఈ భూమిలో ఈ ప్రాంతంలో కనబడని ఇంకో లోకం ఉంది, కనబడే ఈ లోకంలోనే కనబడని ఇంకో లోకం ఉంది. ఆ కనబడని ఇంకో లోకంలో దేవుని ఆత్మ దురాత్మ రెండు బలంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఈ దురాత్మ మనుషుల్ని ఎలా పాడు చేయాలని, పరిశుద్ధాత్ముడు మనుషుల్ని ఎలా బాగు చేయాలని, ఈ రెండు మనిషి కంటికి కనపడవు. ఈ రెండిటి బలం మనిషి కంటికి కనపడదు. నమ్మని వాడు వీటిని అనుభవించలేడు, అనుభవించేవాళ్ళు పిచ్చోళ్ళుగా కనబడతారు. ఎప్పుడైతే స్పిరిచువల్ వరల్డ్లోకి అడుగు పెడతావో, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రపంచం ఉంది మన మధ్యన, ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెడతావో అప్పుడు దాన్ని కూడా చూడగలవు. ఎట్టి పరిస్థితుల్లో దెయ్యం ఉండదు, అసలు ఇవన్నీ అబద్ధాలు అని నమ్మే నేను ప్రాక్టికల్గా కనబడితే కానీ అస్సలు అన్యుడిగా ఉన్నప్పుడు కూడా అస్సలు నమ్మని నేను ప్రాక్టికల్గా అనేక ఈ సందర్భాలని చూసి తర్వాత బైబిల్లో ఉన్న వచనాలను చూడడంతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇలా ప్రార్థన చేస్తారు. ఛత్తీస్గఢ్లో ఒకసారి మీటింగ్ జరుగుతుంది, అయిపోయిన తర్వాత అక్కడ బోర్డర్లో ఎక్కువ చేతబళ్ళు, ఒరిస్సా బోర్డర్లో ఒకటి ఎక్కువ చేతబళ్ళు ఉంటాయి. వాళ్ళు ఒక ఆవిడ్ని మోసుకుని తీసుకొచ్చారన్నమాట, ఇటువైపు అటువైపు పట్టుకుని. ఇంకా చాలా దారుణంగా ఉంది. ఏమంటే 6 నెలల నుంచి ఇలా అయిపోయిందండి, ఇంకా చచ్చిపోతుంది, చేతబడి పెట్టేశారు, తాయెత్తులు కట్టినా పోవట్లేదు అని. నేను వీళ్ళు ప్రార్థన చేస్తా వింటూ జస్ట్ అలా చెయ్యేసి చిన్న ప్రేయర్ చేస్తుంటే వెంటనే కింద పడిపోయింది. ఏంట్రా బాబు పడిపోయింది, పాస్టర్ గారు తోసేస్తున్నారు, తోసేసి పాస్టర్ వచ్చాడు అనుకుంటారేమో, ఇలాంటి ముద్ర పడిపోద్దామో నాకని నేను ఆలోచనలో పడిపోయాను. నేను ప్రేయర్ చేస్తాను, 10 నిమిషాలకి ఆమె లేచిపోయింది, మామూలుగా మాట్లాడేస్తుంది, సిక్కి శల్యం అయిపోయిన ఆమె క్యాజువల్గా తిరిగేస్తుంది. ఆ తర్వాత కూడా కాల్ చేసి ఆవిడ చాలా హెల్తీగా ఉందని చెప్పారు. ఎలా జరుగుతున్నాయి? దేవుడు మనుషులలో పేరుకుపోయిన చీకటి శక్తుల్ని తరుముతాడు ఆయన బలం వలన. దేవుని బలం భూమి మీద ఎందుకు ఉండాలి అంటే దయ్యపు బలం భూమి మీద ఉంది కాబట్టి. దేవుని ఆత్మ భూమి మీద పని చేస్తున్నాడు అనడానికి రుజువు ఏంటంటే దయ్యపు ఆత్మ కూడా భూమి మీద పని చేస్తుంది.
వెలుగుదోత వేషం వాడు ఎందుకు వేశాడంటే, వెలుగుదోత అంటే లైట్, వెలుగుగా దేవుడు భూమి మీద పనిచేస్తున్నాడు కాబట్టి ఆ వేషం వేసుకుని వీడు మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి నేను మూఢనమ్మకంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇదంతా చెప్పలేదు. మీరు ఎప్పుడైనా సూపర్ న్యాచురల్ పవర్స్ని అంటే అపవాది క్రియలు ఎదుటివాళ్ళలో మీరు గమనించినప్పుడు అది ఈవిల్ అయి ఉండొచ్చు అని ఒక ప్రార్థన చేయండి. అది కనుక దెయ్యం అయితే నీ ప్రార్థనతో అది పోతుంది. అది పోయినప్పుడు నీకు అర్థమవుతుంది ఆధ్యాత్మిక ప్రపంచం ఒకటి మన చుట్టూరు ఉందని. మనం పోరాడాల్సింది వీటితో అని. మీరు పోరాడాల్సింది వీటితో. అసలు అవే లేవంటే ఇంక ఫైట్ ఏముంటుంది? వాటిని గమనించలేకపోతే ఇంక ఫైట్ ఏముంటుంది? సో ఈ విషయంలో మీకు క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ క్లారిటీ రాకపోతే న్యూట్రల్గా ఉండండి. అవ్వచ్చు లేకపోవచ్చు, చూద్దాంలే మన లైఫ్లో ఏమైనా ఎదురుపడితే అంతే తప్ప ఎవరో నిమ్మకాయ ఏదో కత్తికి ఏదో రాసి నిమ్మకాయనికి వస్తే రక్తం వచ్చింది ప్రాక్టికల్గా ఇది అంతా అబద్ధం అని చెప్పిన దాన్ని మాత్రం నమ్మద్దు సుమా. వాళ్ళు దెయ్యం కూడా లేదని చెప్తారు, అది నమ్ముతామా? దేవుడు లేడని చెప్తాం, అది చెప్తారు, అది నమ్ముతామా? నో. దయ్యపు శక్తి భూమి మీద ఉంది, అది ఎన్నో పేర్లతో మనిషి మీద దాడి చేస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి భూమి మీద ఉంది, అది ఒకే ఒక్క కృపచేత ప్రతి ఒక్కరిని విడుదల చేయడానికి ఆయన సమర్థుడు.